దేవుని స్తోత్రం. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఈ సందర్భంగా చెప్పుకొని ముగించుకుందాం. సర్వ ప్రపంచానికి సుదినము, సంతోషము, ఆనందము కలిగించే ప్రత్యేకమైన పండుగ క్రిస్మస్ ఆరాధన. ఇది అందరికీ తెలిసిన విషయం. చాలామందిలో ఉన్న వదంతి ఏంటంటే, ఈ యేసు ప్రభు తెల్లోళ్ళు దేవుడు, అమెరికా దేవుడు. వదంతి అలవాటైంది ప్రజల్లో. మనము జీవించే ఖండము ఆసియా ఖండం, ఐరోపా ఖండంలో లేము. మనం అమెరికా ఖండంలో అసలే లేము. ఏ ఖండం? ఆసియా ఖండములో ఉన్న ఒక చిన్న దేశము పాలస్తీనా. ఆ పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణము యెరూషలేం. యెరూషలేములో ఉన్న ఒక కుగ్రామం బెత్లెహేము. యేసయ్య అమెరికాకి దగ్గరలో పుట్టలేదు, ఇండియాకు కూడా దగ్గరలో పుట్టలేదు. ప్రపంచానికి మధ్యన ఆయన జన్మించాడు. ఈ భూమండలానికి మధ్య స్థానం యెరూషలేము లేక బెత్లెహేం. బెత్లెహేము అనే మాటకి రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేములో జన్మించినటువంటి యేసయ్య సొంత రాజ్యము స్థాపించుకొని ఆయనకి ల్యాండ్ సంపాదించి ఇన్ని ఎకరాలు యేసుక్రీస్తు నామములో ఉన్నదని పేరు పెట్టలేదు. కానీ ఈ లోకములో ఆయన కోరుకున్నది ఏంటంటే, నీ మనస్సు నా మనస్సును మాత్రమే ఆయన కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. కొన్ని రాజకీయంగా ఇన్ని ఎకరాలు ఫలానా అనే ఏర్పాట్లు ఉంటాయి. అది మనుషులు కేటాయించారేమో కానీ కొన్ని చోట్ల యేసయ్యకి కేటాయింపు అనేది జరగలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య జన్మించే ముందు న్యాయాధిపతులు ప్రకటించారు, రాజులు ప్రకటించారు, ప్రవక్తలు ప్రకటించారు, యాజకులు ప్రకటించారు, దైవ సేవకులు చాలామంది ప్రకటించారు. ఏమని? ఆయన భూలోకానికి వస్తాడు, ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన ప్రజలందరి కోసం మరణిస్తాడు, సమాధి చేయబడ్డ తర్వాత లేచి ఆయన సజీవుడిగా లేచి తిరుగుతాడు. ఈ ఎక్కువ విషయాలు ప్రవచించిన ప్రవక్త ఎవరంటే, ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు. ఆయన సమాధి గురించి, మరణము గురించి, జననము గురించి, పునరుత్థానము గురించి, ఆరోగ్యము గురించి ప్రతి ఒక్క విషయం ప్రవచించి క్లియర్గా చెప్పిన ప్రవక్త ఎవరంటే, ప్రవక్త అయిన యెషయా. ప్రారంభం నుండి చివరి వరకు చూస్తే ఎన్నో విషయాలు ఆయన తెలియజేశాడు ప్రజలందరికీ. దేవునికి స్తోత్రం. అయితే ఇంతమంది భక్తులు, న్యాయాధిపతులు, యాజకులు, ప్రవక్తలు ఆయన గురించి చెప్పినప్పటికీ కూడా ఈ భూలోకము ఎవరిని కూడా అంతగా పట్టించుకోలేదు. అందుకు ప్రత్యేకముగా ఆయనే భూలోకానికి
వచ్చాడు. ఎవరు వింటలేదని ఉద్దేశాన్ని బట్టి ఆయన ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. పూర్వకాలంలో చరిత్ర, బైబిల్ సంఘ చరిత్రకారుడు ఉన్నాడు. సంఘ చరిత్రకి పితామహుడు, ఆయన పేరు డయోక్లిషియన్ అనే పేరు గల ఒక మహా ప్రొఫెసర్. చెప్పాలంటే రాజు కాదు, ప్రొఫెసర్. రాజులందరికీ కూడా గొప్ప అధికారిగా పనిచేశాడు. బైబిల్ సంఘ చరిత్రకి ఆయన నాయకుడు. ఆయనకు వచ్చిన ప్రేరేపణ ఏంటంటే ప్రపంచానికి ఒక్కటే క్యాలెండర్ ఉండాలి. దీనికి ప్రపంచానికే ఒక్కటే క్యాలెండర్ ఉండాలి. ఇప్పుడు దేశానికి ఒక క్యాలెండర్, అమెరికా క్యాలెండర్ వేరు, మన ఇండియా క్యాలెండర్ వేరు, చైనా క్యాలెండర్ వేరు, జపాన్ క్యాలెండర్ వేరు. అయితే ఆయన పరిశోధించి ఆలోచన చేసినప్పుడు క్రీస్తుకు పూర్వం 532 సంవత్సరంలో దీనికి కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని ఎదరికి తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చినప్పుడు ముగ్గురు రాజుల్ని ఎన్నిక చేశాడు. ఆ ముగ్గురు రాజుల్లో మొదటి రాజు గ్రీసు దేశానికి సార్వభౌముడైన ది గ్రేట్ ఆఫ్ అలెగ్జాండర్. రెండవది జూలియస్ సీజర్ అనే ఒక రాజు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరితో పాటు యేసుక్రీస్తును కూడా ఆ లైన్లో పెట్టాడు. జరిగిన సంగతి ఇది. అయితే ఈ ముగ్గురులో ది గ్రేట్ అలెగ్జాండర్ సంగతి మీకు తెలుసు. 33.5 సంవత్సరాల వయసులో 30 దేశాల్ని జయించిన గొప్ప సార్వభౌముడు ది గ్రేట్ ఆఫ్ అలెగ్జాండర్. అయితే చివరికి తన్ను తాను జయించుకోలేకపోయాడు. 30 రాజ్యాలు జయించాడు. ఒకే రోజు 4 లక్షల మందిని చంపేశాడంట ఒక దేశంలోకి వెళ్ళి. ఆయన అన్న మాట ఏంటంటే, ఈ సముద్రం అంతా కూడా దేశమైపోతే ఆ సముద్రాన్ని కూడా జయించేదని నేను అన్నాడట. అంటే మీకు అర్థమైందా? ఆయనకి ఓటమి అనేది లేదు అసలు ది గ్రేట్ ఆఫ్ అలెగ్జాండర్కి. కానీ వ్యభిచారి, త్రాగుడు అలవాటు ఉంది. ఒక్క దోమ పోటుకి, ఆ రోజుల్లో మలేరియా దోమకి మందు లేదు. ఆ రోజుల్లో ఈ దోమ కుట్టినప్పుడు అప్పటికి అలసిపోయారు సైనికులంతా కూడా. ఈ అలెగ్జాండర్ గారిని పట్టించుకోలేదు చాలామంది. మన ఇండియా సరిహద్దు ప్రాంతానికి వచ్చేటప్పటికి ఫుల్గా జ్వరం వచ్చేసింది ఆయనకి. నేను చనిపోతున్నానని అర్థమైపోయింది ఆయనకి. ఇంకప్పుడు అప్పుడు చెప్పాడు, సైనికులారా, నేను బ్రతకను, ఇంకా భయంకరమైన జ్వరంతో నేను బాధపడుతున్నాను, నాకు మందు లేదు ఇక్కడ, నేను చనిపోతాను. కోట్లు సంపాదించాను, లక్షలు కాదు కోట్లు ఉంది నా దగ్గర, డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం అన్నీ ఉన్నాయి. నా మరణ సమయంలో ఏమీ పట్టుకెళ్ళటానికి నాకు అధికారం లేకుండా పోయింది అని చెప్పి భూస్థాపన చేసే సమయం ముందు ఆ బాక్స్కి 2 రంధ్రాలు పెట్టండి, 2 చేతులు ఓ చెయ్య ఓ పక్క, ఓ చెయ్య ఓ పక్క విడిచిపెట్టేయండి బయటికి. ఎందుకు అని అడిగితే, గొప్ప గుండె ధైర్యము, పరాక్రమశాలి అలెగ్జాండర్ గారు, ఆయన చనిపోయి ఏమీ పట్టుకెళ్ళలేదు అని ప్రజలు చెప్పుతారు, మీరు చెప్పగలదు అని ఒక మాట చెప్పి ఆయన చనిపోయాడు. అందుచేత ఈ క్యాలెండర్ని దేశమును 2 భాగాలుగా చేసే అధికారం ఆయనకు కూడా లేకుండా పక్కకి వెళ్ళిపోయాడు.
ఇంకపోతే జూలియస్ సీజర్, ఆయన రోమా దేశానికి మొట్టమొదటి రాజు. దగ్గర దగ్గర 500 సంవత్సరాలు పరిపాలన చేశాడు రోమా దేశాన్ని. ఆయన చాలా బలమైనవాడు. అలెగ్జాండర్ లాంటి అధికారం ఆయనకు ఉంది. కానీ ఆయనకు కూడా కొన్ని వ్యసనాలు ఉన్నాయి. ఆ వ్యసనాలను బట్టి ఆయన్ని కూడా పక్కన పెట్టేసాడు డయోక్లిషియన్ చక్రవర్తి. ఇప్పుడు స్థానంలోకి ఎవరు వచ్చారంటే జీసస్ క్రైస్ట్ ఎదురుకొచ్చాడు. ఆయన చరిత్ర అంతా పరిశీలన చేసి చూశాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఈయన మరణమును జయించి లేచిన దేవుడు, ప్రజలందరి కోసం శిలువ మరణం పొందినటువంటి వ్యక్తి, ఆయనలో ఏ పాపము లేదు, ఈయన మాత్రమే నీతిమంతుడు. ఈ దేశాన్ని 2 ముక్కలుగా చేసే అధికారము జీసస్ క్రీస్తుకు మాత్రమే ఉంది అని ముందుకు వచ్చాడు డయోక్లెషియన్. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆయన మాత్రమే ఆయన దీనికి సరిపోతాడు అని చెప్పాడు. అందుకు దేశాన్ని 2 ముక్కలుగా విభజించింది ప్రపంచాన్ని. క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం, బీసీ ఏడి అని చెప్తారు. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువు మాత్రం. దేవుని స్తోత్రం. అంతకుముందు పుట్టడము చనిపోవడము ఆ రోజుల్లో కూడా ఉంది. ఎందుకు లేదు? ఉండదండి. మనిషి పుట్టగా ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎవడు పుట్టినా చనిపోయినా లెక్కలేమీ లేవు. ఎవడు పట్టించుకునేవాడు కాదు. చచ్చిపోయాడా, సర్లే, ఇటు పుట్టాడా, సర్లే అనుకునేవారు. కానీ దానికి లెక్కలు లేవేమైనప్పుడు ఆ రోజుల్లో. కానీ క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాతే దీనికి చరిత్ర ఒరిజినాలిటీగా మనం ఎప్పుడు పుట్టామో చెప్పాలంటే క్రీస్తు శకం అనే మాట పలికి తీరాలి. అవునా? క్రీస్తు శకం అనే మాట చెప్పకపోతే నువ్వు ఎప్పుడు పుట్టావో డేటు లేదు, నక్షత్రం లేదు, నీ పనేంటి నీకు తెలియదు అసలు. ఇదన్నీ ఎప్పుడు వచ్చాయి? యేసయ్య లోకానికి వచ్చి ఆయన జన్మించిన తరువాత శకం అనేది ప్రారంభమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యుగ పురుషుడిగా, శక పురుషుడిగా లోకానికి ఆయన ముద్ర వేశాడు. ఇది కాదంటాకి ఎవరికి అధికారం అనేది లేదు. దేవుని స్తోత్రం. ఆయన సృష్టికర్త అని నేను వాక్యాన్ని బట్టి నేను మీకు రాత్రి రుజువు చేస్తాను. దేవుని స్తోత్రం. లోకంలో చాలా నామాలు ఉన్నాయి. కొన్ని వందలాది వేలాది నామాలు ఈ రోజున దేశంలో ఉన్నాయి. కానీ ఆయనే సృష్టికర్తని రుజువు చేయటానికి నేను చెప్పిన నిబంధనలే దానికి కారణం. దేవుని స్తోత్రం. ఈ లోకములో ఆయన ఏమి కోరుకోలేదు. వెండి బంగారాలు కోరుకోలేదు. భూములు కొనుక్కోలేదు. ఆయన పేరుని ఏమీ లోకంలో ఆయన రాయలేదు, రాసుకోలేదు. చెప్పాలంటే యేసయ్య రాజ్యం ఈ భూలోకంలో ఎక్కడా లేదు. వింటున్నారా మీరు? యేసయ్య రాజ్యం ఈ భూలోకంలో లేదు. అసలు ఈ భూలోకానికి కోరలేదు అసలు ఆయన. నాకొద్దు ఈ భూలోకం. ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తిని, యథార్థముగా నీతిగా జీవించే వ్యక్తిని సాతాను తంత్రాలు లయపరిచి, సాతానుని నాశనము చేసి, నా శిలువ మరణము ద్వారా నేను సాతాని కార్యములు తొలగించి భూలోకంలో జీవించే ప్రజలందరినీ మహిమ రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి మాత్రం వచ్చాను. అది అంటాడు. పిలాతుతో మాట్లాడతాడు ప్రభు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అంటే అర్థం ఏంటి? ఈ లోకము కాదు. ఒకవేళ లోకమే కనుక అయితే పోరాడి రాజుగా నిలబెడతారు నన్ను.
ఆయన ఎవ్వరికి అక్కరలేని రాజు అని పెట్టాడు పేరుకి. ఆయన ఎవరికి అక్కరలేని రాజు అన్నాడు, కానీ నిజంగా ఆయన అందరికీ కావలసిన రాజే యేసయ్య. దేవుని స్తోత్రం. అక్కరలేని రాజు మాత్రం ఆయన కాదు. ఈ లోకంలో జీవించే ప్రతి మనిషి యేసయ్య రక్తములో ఉన్న విలువ, రక్తములో ఉన్నటువంటి మహిమ, ఆయన రక్తంలో ఉన్న శక్తిని ప్రతి ఒక్కళ్ళు గమనించాలని మీకు నేను గుర్తు చేస్తున్నాను. 2 వచనాలు బైబిల్ గ్రంథంలో చూద్దాం. అందరూ బైబిల్ తెరవండి. ముందుగా అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక, కొన్ని మాటలు క్లుప్తంగా నా మాటలు చెప్పి ముగిస్తాను, మీరేం కంగారు పడద్దు. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీకు తెలియజేసి నేను వాక్యాన్ని ముగించాలని తలస్తున్నాను. దేవునికి స్తోత్రం. చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చాలు. ఏమై ఉన్నాడంట? అదృశ్య దేవుని స్వరూపి. అసలు అదృశ్యం అంటే ఏంటి? కనబడనిది. దృశ్యమైతే కనబడింది. అదృశ్యుడు ఆయన కనబడని వాడు. దృశ్యం అంటే కనబడేది, అదృశ్యుడు అంటే కనబడింది. ఆయన ఏమైనా అదృశ్య దేవుని స్వరూపి. ఆయనకు మరో పేరు ఉంది, అక్షయుడు. అంటే నశించని వాడు. ఈ లోకమంతుడిని కూడా అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. దేనికంట? సర్వ సృష్టికి అంటే ప్రపంచానికి, జగతికి ఏమైనాడంటే ఆయన ఆది సంభూతుడు. ఆదంటే ప్రారంభములోది. మొట్టమొదట ఆదిలో ఆదామవ్వలు పుట్టించాడని చదువుతున్నాం. ఆదామవ్వలకు ముందు ఏమీ లేదు. ఎవరన్నారు? ఆదాము అవ్వల్ని కలిగించిన దేవుడు మాత్రమే ఉన్నాడు. శూన్యముల నుండి సృష్టిని చేశాడు అని దేవుని లేఖనం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, ఆకాశం ముందున్నవయు భూమి యందున్నవయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వము. అంటే దీనికి అంతటికి కారకుడు ఎవరు? ప్రధానైనా, అటు ముఖ్యమంత్రి అయినా, అధికారి అయినా, దేవదూతలైనా, ప్రతి ఒక్కదానికి ఆయన మాత్రమే కారకుడు. దేవుని స్తోత్రం. ఆయన లేకుండా లోకము లేదు. ఆయన ద్వారానే సమస్తము కలిగినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఇందులో 17వ వచనం చదవండి. ఏంటంట? అన్నిటికంటే ఆయన మాత్రమే ముందున్నవాడు. అన్నిటికంటే అంటే పర్వతాలు కానీ, సముద్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, సముద్రము కానీ, చెట్లు కానీ, మృగాలు కానీ, జీవులు కానీ, కీటకాలు కానీ. ఎవరనుకుంటున్నారు దీని కారకుడు? నీ ద్వారా, నా ద్వారా కలగలేదు.
దేవుని స్తోత్రం. ఆయన నోటి మాట ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాశము కలుగుగా కంటే ఆకాశము కలిగింది, భూమి కలుగుగా అంటే భూమి కలిగింది. ఆకాశ విశాలములో సూర్యుడు చంద్రుడు కలుగునుగా కంటే కులానికో దేవుడు లేడు. మళ్ళా చెప్తున్నాను, కులానికో దేవుడు లేదు, దేశానికో దేవుడు లేడు, రాష్ట్రానికో దేవుడు లేడు. ప్రపంచం అంతటికి ఒక్కడే దేవుడు, ఆయనే క్రీస్తు అని ప్రకటిస్తున్నాను నేను. కారణం ఏంటి చెప్పనా? లోకానికి సూర్యులు ఎంతమంది అంటే ఏమోయ్ ఎంతమంది? అమెరికా సూర్యుడేరా, ఇండియా దేశంలో సూర్యుడేరా, జపాన్లో సూర్యుడేరా? కాదు, ఒక్కడే. ప్రతి దేశానికి సూర్యుడు అక్కడే. రాత్రి పరిపాలన చేసే చంద్రుడు ఒక్కడే. అంటే ఎందుకు చేశాడు అనుకుంటాం ఇలాగ దేవుడు? సూర్యుడు ఒక్కడే, అలాగే నేను దేవుడిగా ఒక్కడే. నాకు ముందెవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండరు ఇంకా అన్నాడు. దేవుని స్తోత్రం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించేవాడను, మృతుడినయ్యాను కానీ ఈ యుగ యుగాలు సజీవుడిగా ఉన్నాను. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహింపర్తో ఒకసారి. ఎప్పుడు సజీవుడు అంటే ఆయన యుగ యుగాలు సజీవుడు. నోటితో యేసయ్య పౌలు గారిలో మాట్లాడుతున్న గొప్ప మాట ఇది. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్పిన మరో మాట బైబిల్లో చూపిస్తాను మీకు. చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24 నుంచి. జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు. ఎక్కడ నివసింపడు? హస్తకృతములైనంటే నువ్వు చేత్తో చేసిన మందిరంలో ఉండడు. ఆయన ఇల్లు ఆయనే కట్టుకున్నాడు. అమ్మా, నీవు నేను ఆయనకి ఆలయమై ఉన్నాం. ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం. ఆయన ఉండేది ఎక్కడంటే నీలో ఉంటానన్నాడు. ఏమన్నా మన ఇల్లు ఎలా చేసుకుంటాం మనం? కడిగేసి తుడిచేసి ఆయన ఎందుకు వచ్చాను నిలబెట్టారు చూడండి. ఇల్లు రాటక ఏంటిది? చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఏమంటాడండి ఇక్కడ? హస్తకృతములైన ఆలయములైన ఇంకా చదవండి. ఇక్కడ చూడండి, ఒకని నుండి, ఎక్కడండి? ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని. ఎవరా మనుషులు? చెప్పండి. ఒకరి నుండి అంటే ఒకడెవరు? ఆదాము. ఆదాము నుండి ఏమన్నాడు చూడండి వాక్యం సరిగ్గా. ప్రతి జాతి మనుషులను సృష్టించి. ప్రతి జాతి. ఏమండి ఆదాము గారి జాతి ఏంటి? ప్రతి జాతి అన్నాడు కదా. ఆదాము గారు ఏమిట్లు? బేబనుడా, మాలోడా, కొండేనా? మాట్లాడారంటే అలా చూస్తున్నారా? అసలు దేవుడి కులం ఏంటి? మొదటి నరుడు ఆదాము కులం ఏంటి? క్యాస్ట్ ఏంటి? దీనికి కారణం మనమే. ఎవరా? ఆదాము నుండి వచ్చిన లక్షలాది కోట్లాది ప్రజలు వీళ్ళు ఇప్పుడు. దేవుని స్తోత్రం. అయితే ఆదాము కులం అంటే నీ కులం పెట్టుకొని కులం ఏంటో? ఆదాము కులం ఉందా? ఇప్పుడు ఎన్ని రకాల కులాలు ఉన్నాయి?
చెప్పాలంటే తెల్లారిపోద్ది. కులం కులం నా కులమో నా కులం అని చెప్తున్నాడు ఒక్కొక్కడు మనిషి. ఇప్పుడు నీ కులం నిన్నేమి చేయదు. అందుకు పెద్దలు అన్నారు, జాతా నీతా అన్నాడు ఒకడు. ఏంటంటే జాతా నీతా, నా జాతి అనుకుంటావు కానీ నిన్నేమి చేయడు అసలేడు. దేవుని స్తోత్రం. దేవునికి కులము లేదు. ఆదినరుడైన ఆదాముకి కులము లేదు. కొన్ని తప్పుడు కార్యాలు చేయడే కులం ఉండదు. అవి ఉండదా? కులం ఉండదు. తప్పులు చేయడం కులం ఉండదు మనిషికి. ఆయన పోలిక ప్రకారంగా ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని ఆయన చేశాడు. ఆయన ద్వారా సమస్తము చేసి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమును నివాస స్థలం యొక్క పొలిమేల ఏర్పరిచెను. ఆయనలో మళ్ళీ ఎవరికి ఆయన దూరముగా ఉండేవాడు కాడు. దేవుని స్తోత్రం. దూరంగా ఉండేవాడు కాదు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక నాస్తికుడు చెక్కల వంతెన మీద స్పీడ్గా నడుస్తున్నాడంట. ఏమైందంటే చెక్క ఊడిపోయి పడిపోతూ చెక్క నట్టుకున్నాడంటే ఇలాగా. చెక్క వదిలేడు, కింద పడిపోతాడు. ఆ కిందది అంత అగాధం, భయంకరమైన రేవది. పడ్డాడా కొట్టుకుపోవడం చచ్చిపోతాడు. ఇంక డౌట్ లేదు. ఇప్పుడు ఆడికి ఏం కావాలి? 2000 రూపాయల నోట్లు కట్టచ్చుకొని చెప్తుంటే బతుకుతావా? బతుకురా నువ్వు అని అంటే బతికిపోతాడా? 1 కేజీ బంగారు పట్టుకెళ్ళి ఇస్తే బతుకుతాడా? ఏమండి? ఇప్పుడు వీడికి ఏం కావాలి? రక్షించే రక్షకుడు కావాలి. ఏమంటాడు వాడిని అడిగితేనే? నాకు డబ్బొద్దు, బంగారం వద్దు, వెండొద్దు, నాకేమి వద్దు, అన్నీ ఉన్నాయిరా బాబు, నన్ను కాపాడండి రా బాబా. ఏమంటాడా? బాబు నన్ను బతికించండి రా బాబు, నన్ను కాపాడు, నాకు ఏం వద్దు అంటాడు. అవునా? యేసయ్య చేసింది అదే. ఏది ఈ లోకంలో రకరకాల వాళ్ళు ఉన్నారు కానీ దేశాన్ని రక్షించే రక్షకుడు లేడు. రక్షించేవాడిని నువ్వు ఎవడో, నీ క్యాస్ట్ ఎవరో, నువ్వు రక్షించకూడదు. నన్ను వాళ్ళు రక్షించాలి, నా జాతి ఫలానా జాతి, ఆ ఫలాని జాతివాడు వస్తాను నేను బతుకుతాను అంటే ఈ లోపల ఏమవుతాడాడు? ఏమా అయిపోతాడు. ఆ రక్షించేవాడు ఎవడైనా పర్వాలేదు, రక్షించేవాడే కావాలి. ఇప్పుడు ఆ పాతలో ఉండి అపాయంలో ఉండి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడికి. దేవుని స్తోత్రం. యేసయ్య లోకానికి ఎలాగొచ్చాడు? రక్షకుడుగా. ఇంజనీర్గా కాదు, కలెక్టర్గా కాదు, పెద్ద డాక్టర్గా కాదు. ఎలాగొచ్చాడు? రక్షకుడుగా. దేవుని స్తోత్రం. ఈ రోజున మనిషికి రక్షణ ఏదో తింటమో తావడం సంపాదించుకోవడం చాలు అనుకుంటున్నాడు. రక్షకుడు ఆయన ఆహ్వానించట్లేదు, ఆయన మహిమను చూడటం లేదు. ఆయన ఎలాగొచ్చాడు? రక్షకుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మీరు గమనిస్తడం లేదో, అక్రమ కార్యాలు భయంకరంగా జరుగుతున్నాయి. ఈ రోజున టీవీ చూడండి, సెల్ ఫోన్ ఆన్ చేసి చూడండి, ఎక్కడ చూస్తున్న అక్రమ కార్యాలు. మరిది గారితో వదిన గారు, మరదలతో బావగారు, ఇంకా భయంకరంగా జరుగుతున్నాయి. జరిగిన విషయం చెప్తాను. ఒకరోజు ఒక పేరుగాంచిన డాక్టరు ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడట. చాలా మంచి జ్ఞానం ఉంది ఆ డాక్టర్కి, కానీ ఓ స్త్రీ వల్ల పడ్డాడు. ఆమె ఒకరోజు అందంట, నీ భార్యని చంపేశావంటే మనం భార్యాభర్తలుగా బతుకుదాం అందంట. అర్థమైందా మీకు?
నీవు నీ భార్యను చంపేసి నా దగ్గరికి వస్తే మన ఇద్దరము భార్యాభర్తలుగా బతుకుతాం అన్నాడంట. ఈ రోజున జ్ఞాని అజ్ఞాని అయిపోయాడండి. బుద్ధున్నవాడు బుద్ధులేనాడు అయిపోయాడు ఈ రోజుల్లో. ఆ మాటకి ఏం చెప్పాలి ఆ స్త్రీతోటి సమాధానం మీరు చెప్పండి. మీకు ఐడియా రావట్లేదు పాపం. ఓ పనికి వెళ్దానా, నీతో ఏదో సంబంధం పెట్టుకున్నాను, కానీ నేను చేసుకున్న భార్యను చంపేయమన్నావు నువ్వు. అది నిజంగా బుద్ధి అనేది ఉంటే, జ్ఞానం అనేది ఉంటే కోప్పడి చివ్వడి పెట్టి బయటికి రావాలి అసలు. కానీ అర్ధరాత్రి 12 గంటలకి కత్తి పట్టుకుని వచ్చాడు ఇంటికి. మంచి నిద్రలో ఉంది భార్య, గుండెల్లో 2 పోట్లు పడి చంపేశాడు భార్యని. అంటే వాడికి భయం అనేది ఉందా? దేవుడు ఉన్నాడు కదా, దేవునికి భయపడాలనే పద్ధతి ఆడికి ఉందా? లేదు. కొన్నిసార్లు మనిషి కూడా అర్థం పర్థం లేకుండా చేస్తూ ఉంటాం మనం కూడా. కొన్నిసార్లు తల్లి చేసే పని తల్లి చేయదు, కొన్నిసార్లు తండ్రి చేసే పని తండ్రి చేయడు, కొన్నిసార్లు పాత్రలు దాటి నీకున్నటువంటి ఆధిపత్యాన్ని విడిచిపెట్టేసి లోకములో భయంకర తిరిగి వాళ్ళు ఉన్నారు ఈ రోజున కొంతమంది. మన ఏరియాలో కాదనుకోండి, మరి ఏరియాలో కూడా ఉండొచ్చేమో అక్కడెక్కడ తప్పి అది భయంకరం. బైబిల్లో సంగతి చూపిస్తాను మీకు. అన్నిటికంటే పేగు బంధం చాలా గొప్పదని చెప్తారు పెద్దలు. ఏ బంధం? ప్రేగు బంధం. నీ కొడుకు పుట్టినా కూతురు పుట్టినా కూతురికి నీకు ఉన్న బంధం చాలా గొప్పది, అవునా? మనం చనిపోయే వరకు ఆ కూతురు కానీ కొడుకు కానీ తిట్టినా ఏం చేసినా నువ్వు ప్రేమిస్తూనే ఉంటావు. అదే కన్న ప్రేమ. అర్థమైందా? బైబిల్లో యాకోబుకి యోసేపుకున్న ప్రేగు బంధం తెగిపోయింది. వినండి, మరలాను ముగించేస్తాను. ఎవరికి? యాకోబుకి యోసేపుకున్న ప్రేగు బంధం తెగిపోయింది. తెగిపోట కారణం ఎవరంటే రాహేలే కారణం. ఎవరు రాకేలు? అబ్బాబ్బా, అర్థం అవట్లేదు కదా మీకు. రాకేలు యాకోబుకి ఏమవుతుంది? భార్య. ఎందుకు తెంపేసింది? తండ్రి ఇంటి దగ్గర నుంచి దేవతల బొమ్మలు తెచ్చింది. ఆ దేవతల బొమ్మలు పట్టుకెళ్తూ మధ్యరేఖంగా చనిపోయింది. ఏ కారణం? అసలు క్రైస్తవుడికి దేవతలు ఎందుకండి? యేసు రక్తంతో కడగబడ్డ వ్యక్తికి దేవతలు ఎందుకు? దెయ్యాలు ఎందుకు? అలాగే ఉన్నారు క్రైస్తవులు కొంతమంది. ఇప్పుడు ఓ పక్కన దేవుడు కావాలి, ఓ పక్కనే ఆచారాలు వ్యవహారాలు కావాలి. అవి విడిచిపెట్టరు. ఆమె చేసిన పనే ప్రయాణంలో కడకెళ్ళకుండా చచ్చిపోయింది అంతే మధ్యదారిలో. ఇప్పుడు తల్లి ప్రేమను పోగొట్టుకున్నాడు ఎవరంటే యోసేపు. అటు తండ్రి కూడా దూరం అయిపోయాడు. కారణం ఎవరు? రాహేలు చేసిన పనే దానికి కారణం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు తల్లి అయినా తండ్రి అయినా మనకున్న ఉద్రేకాన్ని బట్టి, మనకున్న పద్ధతులు బట్టి కొన్ని చిన్న పిచ్చి పనులను చేస్తూ ఉంటాం మనం కదా. అది ఏ చేత చెప్పనా? దేవుని ప్రేమకి విడదీస్తుంది. నీ బిడ్డలు నిన్ను బట్టి పాడైపోతారు, నీ బిడ్డలు నిన్ను బట్టి నాశనం అయిపోతూ ఉంటారు. దానికి కారణం ఎవరంటే నీవే. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో నీకు తెలియజేసేది ఏంటంటే, దెయ్యము రకరకాల పద్ధతులు కలిగించి కొన్ని కుటుంబాల్లో తల్లిని విడదీస్తుంది, కొన్ని కుటుంబాల్లో తండ్రిని విడదీస్తుంది, కొన్ని కుటుంబాల్లో బిడ్డలు కూడా విడదీస్తుంది. నీకు పుట్టిన బిడ్డలో
ఎట్టి పరిస్థితిలో మధ్యరికంగా ఆగిపోయినా, లోకంలోకి వెళ్ళిపోయినా నువ్వే దేవుడికి సమాధానం చెప్పవలసింది. వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఎవరిదంటే పక్కవడిది కాదు, పక్కింటోడు కాదు, నీదే బాధ్యత. దేవునికి స్తోత్రం. అందరినీ లెక్కడుగుతాడు దేవుడు. నీకు ఎంతమంది బిడ్డలు ఇచ్చాడో దేవుడు. సరైన పద్ధతిలో వాళ్ళు నడవకుండా ఉంటే ఈ రాత్రి నీ బిడ్డల పద్ధతి ఎలా ఉంది? నీ కూతుర్లు ఎలా నడిపిస్తున్నావు? నీ కొడుకులు నువ్వు ఎలా నడిపిస్తున్నావు? దేవుడి భయం ఉందా వాళ్ళకి? చర్చకు వస్తున్నారా? వాళ్ళు వాక్యం చదువుతున్నారా? లేక అక్రమ సంబంధాల్లో ఉన్నప్పటికీ నువ్వు మౌనంగా ఊరుకున్నావా? గొప్ప పేరుగాంచిన డాక్టర్ అండి ఆయన. కామముతో కళ్ళు మూసుకుపోయాయి ఆ డాక్టర్కి. అమ్మ, అర్థమైందా? కామముతో కళ్ళు మూసుకుపోయాయి. ఆ కళ్ళు మూసిపోయి ఏం చేశాడు? చేసుకున్న భార్యను చంపేశాడు ఇంటికి వచ్చి. అతని ఆయుస్సు కడకంట వెళతాదా? భయంకరం. దేవునికి స్తోత్రం. ఈ రోజున దెయ్యము అనేక మంది జీవితాల్ని మార్చి పాడు చేసి లోకంలో కలిపేస్తుంది సాతాను. అందుకు యేసయ్య ఇలాంటి అక్రమ కార్యాల నుంచి, పాపాల నుంచి విడిపించి ప్రజలను నీతిమంతులుగా తీర్చాలని, పరిశుద్ధులుగా తీర్చాలని, తన మహిమరాజ్యానికి చేర్చాలని ఆయన పరలోకము యొక్క భోగభాగ్యాలు విడిచిపెట్టి, దేవదూతల మధ్య ఉన్న కోటి సూర్యుల కాంతిని విడిచిపెట్టి నీకోసం యేసు భూలోకానికి నరుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంతో తగ్గించుకున్నాడు, చాలా తగ్గించుకున్నాడు. తగ్గించుకుని భూలోకానికి ఆయన వచ్చాడు. ఈ తగ్గింపు ఈ రోజున బహుశా లోకంలో ఎవరికి కూడా ఉండదు. దేవుని స్తోత్రం. అంచేత ఈ రెండవ కూడికలో మనం ప్రభు సన్నిధిలో కూడి ఉన్నాం. మనమందరము ఆయన నామములో రాబోతున్న నూతన సంవత్సరంలో కూడా ఆయన నామాన్ని మనం గణపరిచి ఆరాధన చేసి స్తుతించి దేవునికి లోబడి ఎంచకాల దినాల్లో భయపడి ఆయన మాట వింటూ ఆయన వాక్య ప్రకారంగా జీవించి నీ బిడ్డల గురించి, నీ కుమార్తెల గురించి, నీ కుమారుల గురించి నీవు నడుస్తున్న మార్గంలో వారు నడవాలని నీ ఉద్దేశంతో నువ్వు ప్రార్థించి దేవుని సన్నిధిలో వారిని నడిపించు, వారిని వాక్యంలో నడిపించు. నీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారు. వారిని బట్టి గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. అట్టి అనుభవాన్ని ఈ రాత్రి సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించునుగాక. ఒకసారి మనం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాం. తలలు వంచండి. ముందుగా ఇంకా పలహారాల ఏర్పాట్లన్నీ కూడా మనవాడు చూస్తారు. చిన్న ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ తలలు వంచండి. ప్రేమగల తండ్రి, ఈ పాదాలకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీవు సృష్టికర్తగా లోకానికి అనేక అధికారుల మధ్య నువ్వు మాత్రమే నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పాపము లేనివాడుగా ఉన్నట్టు సంఘ చరిత్రకారుడైన డయోక్లీషియన్ రాజు ద్వారా ఎన్నికయ్యావు. అందుకే ప్రపంచాన్ని రెండు భాగాలుగా నువ్వు మాత్రమే ఏర్పాటు చేసి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే మాట నీ ద్వారా లోకానికి వచ్చింది. రక్షకుడుగా మేము మా కోసం ఉదయించావు, జన్మించావు. అంత మాత్రమే కాదు, మానవ జాతి కోసం మరణించావు, రక్తమును కార్చావు, మరణమును జయించి లేచిన దేవుడు అంటే నీ మహిమను ఈ బుద్ధ ఖాళీలో అనేకుల్ని అంగీకరించి ఉన్నారు. నూతనంగా ఉన్నవారు, నీకు దూరంగా జీవించేవారు, మారు మనసు లేనివారు, నీ మార్గంలో జీవించిన వారు, వారిలో ఈ రాత్రి పశ్చాత్తాపం ఉంది. నేను అంగీకరించి నీ మహిమ తెలుసుకొని నీ మాట వింటూ వాక్య ప్రకారంగా జీవించి నీ పరిశుద్ధ మార్గంలో నడుచుకొని పాపానికి, తప్పిదానికి, ప్రతి రకరకాల అలవాట్లకు దూరంగా ఉండి అంగీకరించి నీ మార్గంలో జీవించే యోగ్యత దయచేయండి. రక్షకుడిగా నిన్ను చేర్చుకొని మా హృదయంలోకి నిన్ను ఆహ్వానించి నిన్ను గణపరిచి నీ కుమారులుగా, మీ కుమార్తెలుగా తీర్చబడి నీ అడుగుజాల్లో నడిచి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయండి. ఈ కూడిన బిడ్డలందరినీ దీవించు. మహిమ, ఘనత
మరి ఇక్కడ ఉన్న ఈ ఖాళీలో ఉన్న బిడ్డలందరూ, యువకులు, యువతులు, స్త్రీలు, పురుషులు, వీరంతా ప్రతి సంవత్సరం ఏకీభవించి డిసెంబర్లలో ఈ కార్యక్రమం జరిగించుకున్నారు. ఇందులో ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించు. ఎంత వారు ఖర్చు పెట్టారో దానికి ఫలితము, ఆశీర్వాదం ఇచ్చి నేను అనుసరించి నీ వాక్య ప్రకారంగా ఈ బిడ్డలందరూ కొనసాగి నీ ఆశీర్వాదాలు పొందుకొని భాగ్యము దయచేయండి, సహాయం చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.